పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాను, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తానని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా ఇలాంటి పని చేశాడు, ఒక మహిళని ఎంత దారుణంగా మోసం చేశాడు, 5 సార్లు అబార్షన్ చేశాడు, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు, లొంగకపోతే కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించాడు కదా. ముందు తాట తీయండి, మీ ఎమ్మెల్యే తాట తీయండి, సుమోటోగా ప్రభుత్వం కేసు నమోదు చేసేట్టుగా చేయండి, అతన్ని అరెస్ట్ చేయండి, మీ పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు దయుంచి సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తారు, ఎవరైనా ఈ రాష్ట్రంలో మహిళ మీద చేయేస్తే అదే చివరి రోజు అంట. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంఘటనలు నేను చెప్పాను, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మీ నాయకులు చేస్తూ ఉన్నారు. మహిళల మీద చేయడం ఏంటి, వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరికి అదే చివరి రోజు అయ్యేట్టుగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. డైలాగ్స్ ఎవరికి కావాలి, చర్యలు తీసుకోండి, శిక్షించండి తప్పుడు పని చేసేవాడికి. ఇంకొకటి అలాంటి తప్పుడు పని చేయకుండా భయపడతారు. అది మీరు చేయకుండా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అనే దాని మీదే దృష్టి పెడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు ఎలా పెట్టాలి, అక్రమ అరెస్టులు ఎలా చేయాలి అన్న దాని మీద మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతను దృష్టి పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.